వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి 2025లో మొదటి నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఈ 2025 మొదటి నోటిఫికేషన్ 9,970 ఉద్యోగాలతో పర్మనెంట్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇవి ఆర్ఆర్బీస్ ద్వారా ఏఎల్పి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ రైల్వే ఉద్యోగాలు, అనుభవం అవసరం లేదు. ఈ ఆర్ఆర్బీ ఏఎల్పి ఫుల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని రైల్వే శాఖ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 2025లో మొదటి నోటిఫికేషన్ ఇది. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. మార్చి 29వ నాడు మనకు నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నోటీస్ వచ్చింది. తర్వాత అప్లికేషన్ అనేది మనకు 12/4/2025 నుంచి మొదలయ్యి 11/5/2025 వరకు చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మొత్తం 9,970 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. ఎవరికైతే ఎలిజిబిలిటీస్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది చేసుకోండి. సో దీనిలో మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఫీజు కన్సెషన్ ఉంటుంది, రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వీటికి సంబంధించి మెడికల్ ఫిట్నెస్ అనేది కూడా అడుగుతున్నారు. మెడికల్ ఫిట్నెస్ చూస్తారు. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. మనకు ఆర్ఆర్బీ వైజ్గా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా డీటెయిల్ చూసుకోవచ్చు. ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు వచ్చేసి ₹250 ఫీజు ఉంటుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్ అనేది ఎగ్జామ్లో ఉంటుంది. CBT 1, CBT 2 ఈ విధంగా ఉంటాయి కాబట్టి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్. రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి వాళ్ళ కేటగిరీ సంబంధించినట్టుగా 10 ఇయర్స్ కలిపి రిజర్వేషన్ అనేది ఇస్తారు కాబట్టి దాని ప్రకారంగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫీజు వచ్చేసి జనరల్గా ఫస్ట్ స్టేజ్ CBTకి వచ్చేసి ₹500 ఫీజు అనేది ఉంటుంది. అదేవిధంగా ఎక్సెప్ట్ కేటగిరీస్కి సీరియల్ నెంబర్ 2లో ఉన్నాయి. దానికి సంబంధించిన కేటగిరీస్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అదేవిధంగా ఓబీసీ, క్వశ్చన్ టు క్యాండిడేట్స్. ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ అని క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు. ₹250 ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు కూడా ఫీజు చెల్లించాల్సిందే ₹500. మిగిలిన వాళ్ళు $250 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 50,000 ఇన్కమ్ లోపల ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. సో అదేవిధంగా మనకు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది రీఫండ్ వస్తుంది. దానికి సంబంధించి చూసుకోవచ్చు. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ లోకో పైలట్కి మనకు మెట్రికులేషన్ లేదా ITI, NCVT, SCVT ఇన్ ద ట్రేడ్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానిక్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్, రేడియో టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మచూర్ అండ్ కాయిల్ వైండర్ మెకానిక్, డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్టు. సో ఈ విధంగా ఖచ్చితంగా ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి చేయాల్సి ఉంటుంది. డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్ విల్ ఆల్సో బి యాక్సెప్టబుల్ అని ఇచ్చారు, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లెక్క. సో కేటగిరీ వైజ్గా ఆర్ఆర్బీ వైజ్గా సికింద్రాబాద్లో మనకు దాదాపుగా సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి 435 అన్రిజర్వ్డ్ పోస్టులు, తర్వాత 136 పోస్టులు వచ్చేసి ఎస్సీ, అదేవిధంగా ఎస్టీ 70 పోస్టులు, ఓబీసీ 216 పోస్టులు, ఈడబ్ల్యూఎస్